ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా కనీసం నిరుద్యోగ భృతి అయిన యువకులు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ నేటి వరకు ఒక్క నిరుద్యోగ యువకునికి పైసా కూడా ఇవ్వలేదన్నారు. 3,000 రూపాయలు భృతి చెల్లించాలంటూ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి వేల డిఎస్సి పోస్టులు అంటున్నారే తప్ప ఎక్కడా ఒక్క పోస్టు కూడా తీయలేదని మండిపడ్డారు. మెగా డిఎస్సి ప్రకటించాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సీఎం ఇంటి ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. నిరుద్యోగ యువకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. బకాయి పడ్డ 10 నెలల నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం ప్రకటించాలి. మెగా డిఎస్సిని వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేంత వరకు పోరాడతాం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ప్రకటించాలి మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలి. మెగా ఇవ్వాలి. మెగా డిఎస్సిని పూర్తి స్థాయిలో ప్రకటించాలి. మెగా డిఎస్సిని పూర్తి స్థాయిలో ప్రకటించాలి. మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలి. మెగా డిఎస్సిని వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగ భృతి ఇచ్చేంత వరకు పోరాడతాం. ఓకే అండి, మాట్లాడేస్తా. నా పేరు కొన్న శ్రీనివాసరావు, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా ఎంతవరకు కూడా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి ఇంతవరకు కూడా లేకపోయింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు 20,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు దానిని కుదించి 16,347 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ పోస్టులైనా సరే ఇంతవరకు భర్తీ చేశారా అంటే ఇంతవరకు కూడా భర్తీ చేసిన నేపథ్యం లేదు. ఇప్పటికే 2-3 సార్లు పేపర్ల ప్రకటనలు తప్ప మెగా డిఎస్సి పూర్తి స్థాయిలో ప్రకటించే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచీలకు ఆయా రంగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇంతవరకు కూడా ఉద్యోగం ఒక భర్తీ చేసిన నేపథ్యం ఏమీ కూడా లేదు. ఆనాడు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగలంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు ఎక్కువగా ఉన్నారు, యువకుల హక్కులు కాపాడుతాం, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఈనాడు నిమ్మక నీరెత్తినట్లుగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పద్ధతుల్లో ఏమాత్రం కూడా చొరవ తీసుకోకుండా, మెగా డిఎస్సి పూర్తి స్థాయిలో ప్రకటించకుండా, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగ యువతకు 10 నెలలు కావస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారు. వెంటనే ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించారో వెంటనే పూర్తి స్థాయిలో ప్రకటించాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహించి సీఎం ఇల్లు ముట్టడి కూడా మేము ప్రత్యక్ష పరోక్ష ధర్నాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తూ ఉన్నాం.